హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అండ్ పేజ్ మేకర్ ట్యూటోరియల్స్లో ఈరోజు మీరు పార్ట్ 8ని చూడబోతున్నారు. అండ్ ఈ పార్ట్లో మనం పైన ఇంతకుముందు పార్ట్లో ఎలిమెంట్ మెనూలో కొన్ని ఫిల్ అండ్ స్ట్రోక్ ఆప్షన్స్ గురించి, ఫ్రేమ్ ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాము. అండ్ వాటిని గురించి తెలుసుకోనుకున్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ పార్ట్ చూడండి, లింక్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం ఈ వీడియోలో మనము అరేంజ్, తర్వాత అలైన్ ఆబ్జెక్ట్స్, టెక్స్ట్ డ్రాపింగ్, ఈ మూడింటి గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో మరి పేజ్ మేకర్లో మీరు ఎలిమెంట్స్ మేనేజ్ చేసుకోవాలి అండ్ పిక్చర్స్, ఫొటోస్ అన్నిటిని కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ మూడింటి గురించి తెలుసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాట్ మీరు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎలిమెంట్ మెనూలో అరేంజ్ ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుంది. అరేంజ్ అంటే ఏంటో తెలుసా? మీకు మీ డాక్యుమెంట్లో మల్టిపుల్ షేప్స్ ఉన్నాయనుకోండి, లేదా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటిని అరేంజ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఉంచాను. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మన డాక్యుమెంట్లో 2 షేప్స్ ఉన్నాయి. ఒకటి ఓవెల్ ఆర్ పాలిగన్ షేప్ ఉంది, దాని తర్వాత రెక్టాంగులర్ షేప్తో ఒక ఎలిమెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకదాని మీద ఒకటి పెట్టాలనుకుంటున్నాను ఒకే ప్లేస్లో. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు ఇదేమవుతుందంటే గుండ్రటి ఆకారం ఉన్న షేప్, పాలిగాన్ షేప్ ఏదైతే ఉందో అదేమో ముందుంది, తర్వాత డేటామో వెనక్కి ఉందన్నమాట. ఓకేనా? అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు మనకి ఈ పాలిగన్ టు వెనక్కి వెళ్ళాలి అనుకుంటే వెనక్కి వెళ్తే అప్పుడు మనకి ఆ టెక్స్ట్ కూడా ఇక్కడ పైన షో అవుతుంది. అర్థమవుతుందా? కాస్త సైజ్ పెంచుతున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈ బాక్స్ లోపల ఈ రౌండ్ షేప్ పెట్టాను. రౌండ్ షేప్ వెనకతల ఉంటే ఈ టెక్స్ట్ అనేది కూడా కనబడుతుంది. కాబట్టి మనం ఈ షేప్ని ఈ ప్లేస్లో వెనకతల పెట్టుకోవాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎలిమెంట్ మెనూకి వెళ్ళండి. అరేంజ్ ఆప్షన్లో బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ టు ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ అండ్ సెండ్ టు బ్యాక్. ఓకేనా? సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఒక్కొక్క స్టెప్ వెనక్కి ఎలా వెళ్తుందనమాట. ఒక్కొక్క ఆబ్జెక్ట్ దాటుకుంటూ వెనక్కి వెళ్ళడానికి సెండ్ బ్యాక్వర్డ్ ఆప్షన్. పూర్తిగా ఒకేసారి వెనక్కి పంపించాలనుకుంటే ఈ సెండ్ టు బ్యాక్ ప్రెస్ చేయాలి. ప్రస్తుతానికి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సెండ్ టు బ్యాక్ ప్రెస్ చేసా. చూసారా? ఈ ఏదైతే ఓవెల్ షేప్ ఉందో అదంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మనకి టెక్స్ట్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు నేను ఈ రెక్టాంగులర్ బాక్స్ సెలెక్ట్ చేశాను. ఇది నాకు వెనక పంపాలి, తర్వాత ఈ ఓవెల్ షేప్ ఏదైతే ఉందో అది ముందుకు రావాలి. దానికి మీరేం చేస్తారు? ఎలిమెంట్ మెనూకి వెళ్ళండి, సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా. ఓకే, ఇది ప్రెస్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి రెక్టాంగులర్ షేప్ బయటకు ఉంది కాబట్టి మనం దీన్ని బయటకు పంపిస్తేనే, వెనకకి పంపిస్తేనే ఈ ఓవెల్ షేప్ మనకి బయటకు కనబడుతుంది. కాబట్టి వీటికి షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ బ్రాకెట్ ప్రెస్ చేయాలి. తర్వాత బ్రింగ్ ఫార్వర్డ్, ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళడానికి కంట్రోల్ రైట్ బ్రాకెట్, ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళడానికి కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, అండ్ పూర్తిగా ఒకేసారి వెనక్కి పంపడానికి కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకొని లెఫ్ట్ బ్రాకెట్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి రెక్టాంగులర్ షేప్ వెనక్కి పంపాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే అది వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇది ముందుకు వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఒకే ప్లేస్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఏది ముందు ఉంచాలి, ఏది వెనకతల ఉంచాలి, ఏది మధ్యలో ఉంచాలో ఇలా అరేంజ్ చేసుకోవడానికి అరేంజ్ ఆప్షన్ ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇవి అప్లై చేసేటప్పుడు ఇక్కడ 1 కంటే 2 లేదా అంతకంటే ఎక్కువ షేప్స్ ఒకే దగ్గర పెట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది ఏది ముందుకు వస్తుంది, ఏది వెనక్కి వెళ్తుందో. తర్వాత అలైన్ ఆబ్జెక్ట్స్ అని చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ షేప్కి ఇలా కింద పెట్టుకున్నాను. ఈ 2 షేప్స్ని ఒకేసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? 2 లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ని లేదా షేప్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎలిమెంట్ మెనూలో అలైన్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ మీకు హైలైట్ అవుతుంది. ఇంతకుముందు హైలైట్ లేదు, ఇప్పుడు హైలైట్ అయింది. ఇప్పుడు చూడండి, నేను ఒకటే షేప్ సెలెక్ట్ చేశాను. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ అలైన్ ఆబ్జెక్ట్ ఆప్షన్ హైలైట్ అవ్వలేదు. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేస్తారు? 2 ఆబ్జెక్ట్ని అంతకంటే ఎక్కువ ఉంటే సెలెక్ట్ చేయండి. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రమే అవి డిస్ప్లే అవుతాయి ఆప్షన్. సో మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇది క్లిక్ ఒక ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి తర్వాత షిఫ్ట్ బటన్ పట్టుకుని మరొక ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తారు. అప్పుడు 2 సెలెక్షన్లో ఉంది. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి అలైన్ ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇక్కడ ఆప్షన్ చూడండి, ఒక్కొక్కటి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను. వర్టికల్గా ఏం జరుగుతుందో, హారిజంటల్ ఏం జరుగుతుందో ఇక్కడ మీకు చూడొచ్చు.
తర్వాత ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేశాను. అలైన్ ద టాప్ ఆఫ్ ది ఐటమ్స్. అంటే నేను కింద సెలెక్ట్ చేసి ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, అంటే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి పైకి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే ఇది టాప్ అలైన్మెంట్స్కి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు అలాగే ఇక్కడ మనం అలైన్మెంట్స్ వర్టికల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా హారిజంటల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని ఓకే అప్లై చేసి చూడండి, ఈ కింద ఉండే ఆబ్జెక్ట్ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా. కింద ఉండే ఆబ్జెక్ట్స్ని పేజ్ కిందలో కాకుండా పైకి, కింద ఉండే ఆబ్జెక్ట్స్ పైకి రావడానికి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏదైతే అంటే ఉందో అది ఇదన్నమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్క ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే ఏం జరగబోతుందో ఇక్కడ మీరు రైట్ సైడ్ చదివితే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను అప్లై చేసిన అలైన్మెంట్స్ వద్దు అనుకుంటే ఇక్కడ నన్ బటన్ ప్రెస్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, సో నేను సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ మెనూలో టెక్స్ట్ ర్యాప్, ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది చూడండి. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Alt+E లేదా Alt+Ctrl+E ప్రెస్ చేసినా కూడా మీకు టెక్స్ట్ ర్యాప్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. మరి ఈ టెక్స్ట్ ర్యాప్ ఆప్షన్ ఎప్పుడు మనకి ఉపయోగపడుతుందంటే, మనం ఒక ఆబ్జెక్ట్ లోపల టెక్స్ట్ కానీ లేకపోతే టెక్స్ట్ రాసిన తర్వాత ఆబ్జెక్ట్స్ని అక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పైన ఈ పారాగ్రాఫ్లో అబ్జర్వ్ చేయండి. ఈ పారాగ్రాఫ్ లోపల ఏదైనా ఒక పిక్చర్ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ర్యాపింగ్ ఆప్షన్ ఇవ్వాలి అనమాట. ఓకే. సో ముందు నేను మీకు ఒక పిక్చర్ని ఈ టెక్స్ట్ మధ్యలో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. మీరు ఇక్కడ న్యూస్ పేపర్స్లోని చూస్తూ ఉంటారు, టెక్స్ట్ బుక్స్లో మ్యాటర్తో పాటు మధ్యలో పిక్చర్స్ కూడా మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే, పిక్చర్స్ ఇన్సర్ట్ చేయడానికి Ctrl+D ప్రెస్ చేస్తున్నాను, అంటే ప్లేస్ కమాండ్ యూజ్ చేసి. దాని తర్వాత ఒక పిక్చర్ని నా కంప్యూటర్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేశా. సో ఇక్కడ ఎస్ ప్రెస్ చేశాను అండ్ నేను ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నాను, నాకు ఎంత సైజ్ కావాలో అంత. పిక్చర్ని ఇలా డ్రా చేసుకుని డ్రాగ్ చేసుకుని సో నేను టెక్స్ట్ మధ్యలో వదిలిపెడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ మధ్యలో నేను ఎప్పుడైతే వదిలేసానో పిక్చర్ అయితే బయట కనబడుతుంది, టెక్స్ట్ వెనకతలో ఉండిపోవడం వల్ల మనకే మ్యాటర్ కనిపించట్లేదు. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ర్యాపింగ్ అప్లై చేయాలి. అంటే ఈ ప్లేస్లో పిక్చర్ మాత్రమే కనబడుతూ మిగతా అవుట్ ఆఫ్ ది ఏరియాలో మాత్రమే టెక్స్ట్ కనిపించాలి. అంటే పిక్చర్ ఉన్న ఏరియా వెనకతల టెక్స్ట్ ఉండకూడదు అనుకున్నట్లయితే అప్పుడు మనకు అది కనిపిస్తుంది డేటా. సో అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ర్యాపింగ్ అప్లై చేయాలి. దానికోసం ఎలిమెంట్ మెనూకి వెళ్ళండి అండ్ టెక్స్ట్ ర్యాప్, దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Alt+E ప్రెస్ చేసినా మనకు వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, టెక్స్ట్ ర్యాప్. దాని తర్వాత ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ బిలో, టెక్స్ట్ సెంటరింగ్ అండ్ పైన. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఇది థర్డ్ ఆప్షన్. ఈ థర్డ్ ఆప్షన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్స్ట్ ఇందులో వెనకతలో ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది బయటకు ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ టెక్స్ట్ వెనకతలో ఉంది, ఆబ్జెక్ట్ బయటకు ఉంది. అలా కాకుండా మనకి పారాగ్రాఫ్లో మధ్యలో పిక్చర్ వచ్చేసి మీకు దానికి పిక్చర్కి పైన లైన్స్ కింద లైన్స్ రావాలి అనుకున్నట్లయితే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. చూసారా, ఇది ఎక్కడైతే ఉంటుందో ఈ పిక్చర్కి పైన కింద మాత్రమే వస్తుంది. ఈ లెఫ్ట్కి రైట్కి టెక్స్ట్ అనేది ఆక్యుపేషన్ తీసుకోదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఎలిమెంట్ మెనూకి వెళ్ళి Ctrl+Shift+E ప్రెస్ చేసి ఎలిమెంట్ మెనూకి వెళ్ళి ఆబ్జెక్ట్స్ పిక్చర్ సెలెక్ట్ చేయండి. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి టెక్స్ట్ ర్యాప్, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసా. ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనం చూడొచ్చు, మనకి ఓన్లీ టాప్ మ్యాటర్ పైకి వస్తూ కింద లాస్ట్లో మాత్రమే పిక్చర్ ఉంటుంది. ఓకేనా. సో అలాగే మళ్ళీ మనం ఎలిమెంట్ మెనూకి వెళ్ళి టెక్స్ట్ ర్యాప్ ఆప్షన్స్లో నేను థర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ పిక్చర్ని ఈ మధ్యలో పారాగ్రాఫ్ మధ్యలో ఉంచుతూ మనకి ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్క దానిలో ఈ పిక్చర్ వెనకతల టెక్స్ట్ అనేది ఉండకుండా చుట్టూ స్పేస్ ఆక్యుపై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఈ పిక్చర్ని ఇలా తీసుకొచ్చి ఈ టెక్స్ట్ పైన ఉంచండి. ఎలిమెంట్ మెనూకి వెళ్ళి టెక్స్ట్ డ్రాప్ ఆప్షన్స్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. ఇందులో ర్యాప్ ఆప్షన్స్లో ఇక్కడ మనము ఇందులో టెక్స్ట్ ఫ్లో అనే దాంట్లో థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పిక్చర్ మధ్యలో ఉందనుకోండి, దానికి చుట్టుపక్కల కూడా డేటా ఆక్యుపై చేసుకుంటుంది. చూడండి ఇలా ఎక్కడైతే నేను పిక్చర్ మూవ్ చేస్తుంటానో ఆ పిక్చర్ ఉన్న ఏరియాకి చుట్టుపక్కల డేటా అనేది అడ్జస్ట్మెంట్ కావడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా
సో ర్యాపింగ్ ఆప్షన్ చేయటం వల్లనే మనం టెక్స్ట్ లోపల పిక్చర్ని అరేంజ్ చేసుకోవచ్చు ప్రాపర్గా. ఇది టెక్స్ట్ డ్రాప్ ఆప్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉంటే బ్యాక్వర్డ్ చేసి చూడండి. అండ్ ఏమైనా సజెషన్స్ అండ్ డౌట్స్ని కామెంట్స్ రూపంలో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ దానికి రిప్లై కూడా ఇంకా నేను ఇస్తాను. సో మీకు నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఎలిమెంట్ మెనూలో గ్రూప్, అన్గ్రూప్, లాక్ పొజిషన్, అన్లాక్ పొజిషన్, మాస్క్, అన్మాస్క్, ఇట్లా మీకు ఈ ఆప్షన్స్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, సో వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.